హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా ఇంటికి అయితే వచ్చిన బియ్యం చేసిన పిండి పట్టించుకొచ్చినాము. ఇక కొద్దిగా రోజు శుక్రవారం కదా, కొద్దిగా ఏంటివన్నా బజీలన్నీ ఏమన్నా పోయాలి, కంచుడు పెట్టాలి. ఇక రేపు గారెలు చేసి కొన్ని మురుకులు వస్తాయి అంతే. మా ఇంటికి అయితే చేరిన జగిత్యాల. ఇక నా మన్మరాలు ఈమె చిన్న ఇక్కడ ఎంత ఉంటుంది, ఈమె చిన్న పెద్ద స్కూల్కి పోయింది. చాయ్ తాగినరా ఫ్రెండ్స్ సాయంత్రం అందరూ. ఇక ఈమె అయితే నేను రోజు వీడియోలు చేసి నటిస్తాను. ఇక వాడుతుంది. ఇక నానమ్మ ఎట్లా ఉంటుంది, ఎట్లా డ్యాన్స్ చేస్తుంది. అయ్యో మూత్రం పోవచ్చు. నానమ్మ ఎట్లా డ్యాన్స్ చేస్తుంది, నానమ్మ ఎట్లా చేస్తుంది డ్యాన్స్, ఇట్లా ఇట్లా అంటుందా, ఇట్లా ఇట్లా అంటుందా నానమ్మ అంటుందా, అని పాట పాడుతుందా. నేను అని పాట పాడుతానట, ఇట్లా ఇట్లా డ్యాన్స్ చేస్తానట చెప్తుంది ఆ పిల్ల. ఇక నా మన్మరాలు అయితే ఇంకా చూడండి, ఇంకా మా లడ్డు మన్మరాలకు డ్యాన్స్ చేయమ్మా, డ్యాన్స్ చేయి, డ్యాన్స్ చెయ్యి. ఇంకా మాటలు వస్తలేవు ఫ్రెండ్స్ నా మన్మరాలకు. ఇక వస్తాయి కావచ్చు, 18 ఏళ్ళు ఉంది ఇప్పుడు. ఎన్ని ఇక మా కాఫీరా అని చూడండి వచ్చేసినాము. నాకే తెలుస్తా చూడు పొట్టిది. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్. ఆమె తిన్నారా అందరూ, అందరు బాగున్నారా, బాగున్నారా? ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అంగిలా ఆడుకుంటున్నారు. పొట్టిది, చిన్న పొట్టిది. ఇవాళ మాటలు వస్తున్నాయన్న మనవరాలకు వస్తలేవు, ఇంకా ఇవి వస్తాయి కావచ్చు తాజ్పురం. ఇక తాత 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 తాతన్ 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 తాత ఏడున్నాడు? అప్పలు చేసిర్రా మీరు? అప్పలు చేసిందా మీ అమ్మ? అప్ప ఎట్లా చేసిర్రే? అట్లా అట్లా చేసిర్రా అప్ప? అప్ప చేసిర్రా? మామూలు బేబీ చేస్తుంది అప్ప, మామూలు బేబీ అప్ప చేస్తుందట. ఈగలను దొరకబడతావా అమ్ములు? ఏయ్ ఎక్కడెక్కడ ఈగలను దొరకబడతావా? ఏయ్ ఇక్కడ బాంబులు ఉన్నాయా? తాత ఏడున్నాడు? పోయి తాతయ్య చాయ్ పెట్టుకుందాం. ఇక చాయ్ పెట్టుకున్నా తాగుతున్నా. రేపు తొలాకాశి కదా, ఇక మనం ఇంట్లో ఈరోజు చేయకుంటే ఈరోజు శుక్రవారం కొంచెం అన్ని బజ్జీలన్నా ఏమైనా చేసుకొని రేపు కంచుడు మొదలు పెట్టుకోవాలి. రేపు శనివారం కూడా కంచుడు ఎట్లా పెట్టాలని ఈరోజు తయారు చేస్తున్నా. కొన్ని అయితే ఇక ఉల్లిగడ్డలు తరిగిన, శనగపిండి, కొన్ని ఉల్లిగడ్డలు తరిగిన. చాయ్ పెట్టుకుని తాగుతున్నా. అందరు తాగిరా ఫ్రెండ్స్ చాయ్ సాయంత్రం? అందరు బాగున్నారా? ఈరోజు కొంచెం అలిస్ట్ ఉంది కదా, ఏదో చిన్నగా అట్లా చేసి రేపు చేసుకుంటాం. బాగా చాలా దూరం నుంచి లాంగ్ కదా, బాగా వచ్చే వరకల్లా అంత చిన్న దూరం లేదు. మాబ్నార్ నుంచి గుడ్డి మల్కపురం నుంచి మాబ్నార్ రావాలి, మాబ్నార్ నుంచి హైదరాబాద్ రావాలి, హైదరాబాద్ నుంచి జగిత్యాల రావాలి, జగిత్యాల నుంచి మళ్ళీ తాట్లవై రావాలి. ఇక పానవంట ఎట్లుంటుంది, అలిష్ట కదా మనుషులకు. ఇంకా పోను ఇక మనం ఎట్లుంటున్నాం, చాలా కష్టం. అంత ఓపిక ఉండాలి అక్కడికి వెళ్ళి, అంత దూరంకి వెళ్ళి వచ్చుడు పోవుడు అంటే. ఇక మా తమ్ముడు ఎట్లున్నాడో ఏమో, అన్నం తిన్నాడో ఏం చేసిండో, ఇడిచిపెట్టి వచ్చినాయి. ఇక నాకు చాలా బాధ ఉంది. కానీ ఇక రాంగ కూడా బాధపడ్డారు. ఇక వీడియో ఎందుకని తీయలేను రాంగ మా తమ్ముడిని. ఓమా
సోడా, ఉప్పు తగినంత, చిటికెడంత పసుపు, ఇట్లా తుంపు వేసుకొని ఇట్లా మిరపకాయ కోసుకుంటాం అన్నట్టు. ఆలుగడ్డ బాగా చేసాను మా మన్మరాళ్ళకు చేసి పెడుతుంది. మేమే కొత్త ఇట్లా పెడతాం. పండుగ నాడు కూడా కంచులు పెడతారు కానీ బజ్జీలకు దానిలకు వీళ్ళకి అన్నిటికీ అన్నీ ఒకటే నాడు తినబుద్ధి కాదు, లేని నాడు తినబుద్ధి అవుతుంది. ఇట్లా కోస్తాను. వీటి మీద కొంచెం ఉప్పు చల్లుకోవాలి. ఉప్పు ఆలుగడ్డలకు పట్టుకుంటారు అన్నమాట. ఇట్లా ఉప్పు కలిపి పెట్టుకోవాలి. కోసి కడిగి టేస్ట్ మంచిగా వస్తుంది. ఇట్లా దీనికి ఉప్పు పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం కొంచెం ఉప్పు పెట్టుకోవాలి. పిండిలో కొంచెం వేసుకోవాలి. నూనె ప్యాకెట్లు వాడతాం. ఆయిల్ వేడెక్కినాక ఆయిల్ వేడెక్కింది. కొలతవేది కొంచెం పిండి
ఇట్లా గోల్డ్ కలర్ వచ్చినాక తీయాలి. ఇట్లా దింపుకుంటా కావాలన్నమాట. ఇవంటే చాలా ఇష్టం నాకు, అందుకే ఎప్పుడైనా మిరపకాయ బజ్జీలు చేసుకుంటా నేను బాగా. ఇప్పుడు ఆలుగడ్డ బజ్జీలు చేస్తా కదా, ఇది చప్పగా ఉంటుంది అన్నట్టు మిరపకాయలకి. కొద్దిగా అంత కారపొడి, దీనికి తగినంత ఉప్పు వేసుకొని ఆలుగడ్డలు కలిపి ఆలుగడ్డలు వేసుకోవాలి. ముందరికి వెనక డీప్ ఫ్రై చేసుకొని ఆలుగడ్డలు ముంచుకుంటా వేసుకోవాలన్నమాట. చిన్నపిల్లలు తింటారు, ఇవి చాలా మంచిది చిన్నపిల్లలకు. మంచిగా కడిగి కొంచెం ఉప్పు కలిపి పెట్టుకోవాలన్నట్టు. అన్నీ ఉన్నాయా? ఇక నిహానమ్మ ఇట్రా ఇట్రా. ఇక మా పెద్ద మనమరాలు వచ్చింది స్కూల్కి పోయి. బాగున్నారా ఫ్రెండ్స్ అందరా? మంచిగా మాట్లాడాలి. బాగున్నారా అందరూ? మా నాన్న ఎన్ని రోజులు లేదు, ఊరిపోయింది. ఇప్పుడే వచ్చింది. నాకైతే బజ్జీలు చేసి పెడుతుంది. ఆలుగడ్డ బజ్జీలు రెడీ చూడండి. ఇట్లా అయితే అన్నారు. నైట్ నా మన్మరాల కోసం తీసుకున్నాను వైరాల బిస్కెట్ కూడా, దానికోసం వచ్చింది చూడు. ఇప్పుడు ఇవి అన్నమాట. అవి మంచిగా ఉన్నాయా? తిను తిను, తీసుకో. ఒకటి చూపి ఇక్కడ చూపి. నేను తిన, నువ్వు చూపి ఇక్కడ. నేను తిన. క్రీమ్ బిస్కెట్లు చాక్లెట్వి చాలా బాగుంటాయి. లాస్ట్ కొద్దిగా పిండి మిగిలింది కదా, ఉల్లిగడ్డలు కోసి పకోడీ బజ్జీలు వేసిన. చిన్నగా పెట్టి ఇట్లా బజ్జీలకు నిమ్మకాయ వండుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయి. వా టేస్ట్ చూసి చెప్తా ఫ్రెండ్స్ ఎట్లున్నాయి. చాలా బాగున్నాయి టేస్ట్. ఇట్లా మధ్యలో ఉల్లిపాయలు కూడా పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సూపర్ ఉన్నాయి. ఇవి కూడా అయిపోయినాయి. పకోడీ బజ్జీ
ఆఫ్ చేస్తుండగా. బాయ్ ఫ్రెండ్స్, మా మిర్చిలు అయితే అయినాయి చూడండి.